నమస్కారం. NM7 టీవీకి స్వాగతం. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గిరిధర్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రకృతి మనకి ఎంతో ముఖ్యమైనదని, ప్రకృతి తర్వాతనే జీవకోటి భూమిపైకి వచ్చిందన్న విషయం చరిత్ర చెప్పిన సత్యం అని అన్నారు. భూమండలంపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, భూమి మీద పశు పక్షాదుల నివాసం చెట్లేనని, మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని అన్నారు. వనపర్తి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ప్రాంగణంలో దాదాపుగా 500 మొక్కలను అటవీ శాఖ మరియు మున్సిపల్ GHMC నుండి సమన్వయపరుచుకొని 10-12 అడుగుల ఎత్తైన మొక్కలు, పండ్ల మొక్కలు, తర్వాత అవెన్యూ ప్లాంట్స్ తీసుకొచ్చి నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి చైర్మన్ మహేష్ గారు మరియు ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నుండి యాదగిరి గారు మరియు వారి లారీ డ్రైవర్స్ అసోసియేషన్ నుండి అసోసియేషన్ వ్యక్తులు, అంతేకాకుండా అను స్కూల్ మరియు డిగ్రీ కాలేజ్ నుండి యాజమాన్యం మరియు పిల్లలు రావడం జరిగింది. ఇతరత్ర సమాజం నుండి, వనపర్తి నుండి మరికొంతమంది శ్రద్ధాసక్తులు ఉన్న వాళ్ళు కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మొక్కలు నాటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఒక నందనవనంలాగా తయారు చేద్దామనే ప్రణాళికతో మేము ఉన్నాం. ఈ కాలంలో గతంలో ఇక్కడ ఒక అడవి ఉండేదని తెలిసింది. అదే స్థాయిలో ఇక్కడ వనాన్ని పెంచుదామనే ఆలోచనతో మేము పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 75వ సంవత్సర వన మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన అందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేసిన మా అడిషనల్ ఎస్పీ గారు రామదాస్ గారు, DSP వెంకటేశ్వరరావు గారు, వర్టికల్ DSP కృష్ణకిషోర్ గారు మరియు RIలు శ్రీనివాస్, అప్పలనాయుడు గారు, లోకల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్ రావు గారికి, SIలకు మరియు కానిస్టేబుల్లకు, AR కానిస్టేబుల్ అందరికీ మరియు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. గత సంవత్సరము టెంపరేచర్ ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ వెళ్ళిందో మీకు తెలుసు. కొన్ని ఏరియాల్లో 50 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే టెంపరేచర్ ఎక్కువగా నమోదైంది. అంతేకాకుండా బెంగళూరులో నీటి కరువు వచ్చింది. మన దగ్గర కూడా అనేక మంది వడదెబ్బ దాకా తాకి చనిపోవడం జరిగింది. వీటన్నిటిని నివారించాలంటే మనకు చెట్లు అవసరం. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేట్టుగా, ప్రతి పిల్లోళ్ళు, ప్రతి బాబు, అబ్బాయి ఎవరైనా పర్లేదు, అమ్మాయి అయినా పర్లేదు, వాళ్ళు చెట్లు నాటి వాటిని సంరక్షించుకునే విధంగా మనము వాళ్ళని తీర్చిదిద్దాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ బతకాలంటే మనకు చెట్లు, వాతావరణం, పొల్యూషన్ లేని వాతావరణం అవసరం. కాబట్టి తప్పకుండా చెట్లను నాటి వాటి నీడలో మనం చల్లగా బతకాలని ఆశిద్దాం.